మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఇవాళ గత కొద్ది రోజుల నుంచి దొంగ పాస్పోర్ట్ల వ్యవహారం, ఎవ్వరు కూడా కదలకండి, అందరు సెటిల్ అయిపోండి, చైర్లో సపోర్ట్ చేయకండి. దొంగ పాస్పోర్ట్ల వ్యవహారం జిల్లా ప్రజలని టెన్షన్లో పెడతా ఉన్నది. ప్రత్యేకంగా హిందువులని, ఈ రాష్ట్రంలో హిందువులకి సెక్యూరిటీ లేకుండా పోతా ఉన్నది. లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఎక్కడికి పోతున్నదో దేవుడికే తెలుసు. ఇవాళ ప్రముఖ దినపత్రికలో ఇవాళ ఒకటే చిరునామాల 32 దొంగ పాస్పోర్ట్లు రోహింగ్యాలకు ఇవ్వడం జరిగిందని తెలుస్తున్నది. మళ్ళీ ఇందులో ఈ ఇన్వెస్టిగేషన్లో నిజామాబాద్ పోలీసులకి ఏమీ సంబంధం లేదు. అసలు వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ రోహింగ్యాలు వాళ్ళ ఇంట్లో పుట్టినట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ పోలీస్ యంత్రాంగం. నిజామాబాద్ కమిషనరు, నేను స్ట్రేట్గా అడుగుతున్న కార్తికేయన్ని, మీరు మారల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని రాజీనామా చేయండి. మిమ్మల్ని నిజామాబాద్ పంపిందే మీరందరూ పెద్ద నెక్సెస్ తయారైనారు గవర్నమెంట్ తోటి. హిందువుల ఓట్లు తగ్గించుడు, ముస్లింల ఓట్లు పెంచడానికే ఈ కార్తికేయ నిజామాబాద్ పోస్టింగ్ చేయడం జరిగింది. ఈయనకి ప్రమోషన్ వచ్చినా కూడా జరుగుతలేదు చూడండి. ఇటుకెళ్ళి ఎన్ని రోజులు అవుతున్నది. ఈయన చేసే పనులు ఏంటంటే, ఇక్కడ హిందూ వాహిని కార్యకర్తలు కోవిడ్లో అంబలి పంపిణీ చేస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేశారు. అదే టీఆర్ఎస్ వాళ్ళు ఏంది మళ్ళీ హిందూ వాహిని పిల్లగాళ్ళందరూ కూడా కోవిడ్ నార్మ్స్ పాటించుకుంటూ, అది టీఆర్ఎస్ వాళ్ళు అయితే గాలి వదిలేసి వాళ్ళ మీద ఏం చేసుడు లేదు. అసదుద్దీన్ ఓవైసీకి కమిషనర్ దగ్గరుండి సెక్యూరిటీ ఇప్పించి రోడ్ షోలు పెట్టిస్తాడు. ఇక్కడ రాజాసింగ్కి ఇయ్యాడు, భారతీయ జనతా పార్టీకి కిరికిరి పెడతాడు పర్మిషన్లకి, గణేష్ ఉత్సవాల మీద ఆంక్షలు పెడతాడు, కాషాయ జెండాలుంటే దగ్గరుండి వీక్పిస్తాడు. పీకిచ్చినోడిది వీడియో కూడా ఇచ్చిన నేను, ఇన్స్పెక్టర్ది, అందరి వైరల్ అయింది. ఆ ఇన్స్పెక్టర్ మీద చేసేదేమి ఉండదు. శివాజీ విగ్రహాలు ఆ టైంలో మనకి నవరాత్రుల టైంలో ఫ్లెక్సీలు వీకేసుడు, అటు ఏరియా ఓన్రీ మొత్తం ఆకుపచ్చగా ఉంటుంది, జెండాలు, లైట్లు. ఆ కళ్ళు బయలు పంపా అప్పుడు కమిషనర్కి. హనుమాన్ జయంతి ర్యాలీలకి ఇబ్బందులు పెట్టుడు, డీజేలు ఎత్తుకపోవడు. హనుమాన్ జయంతి ర్యాలీకి ఆ ఒక్కరోజు డీజేలు పెడితేనేమో ఎత్తుకపోతారు. రోజు పొద్దున 5 సార్లు కై అంటే మసీదులకు వెళ్ళి, అదంటే ఏం కాదట. కానీ హనుమాన్ జయంతి డీజేలకు వచ్చిందా ఇబ్బంది మీకు? ఏం దేశం చేద్దాం అనుకుంటారు? ఇక్కడ కమిషనరు పూర్తిగా ఎంఐఎంకి టీఆర్ఎస్కి తొత్తుగా మారిండు. దగ్గరుండి దొంగ పాస్పోర్ట్ ఇష్యూ చేపిస్తున్నాడు ఈయన. ఈ దొంగ పాస్పోర్ట్లన్నీ 2015 తర్వాత వస్తున్నాయి. ఇవన్నీ ఈయన 2016లో వచ్చినట్టున్నాడు. వీడికి ఈయన తీసుకొచ్చి పెట్టిందే ఇందుకు. మొత్తం హిందూ సంబంధించిన భూములన్నీ కబ్జాలే. ఈ ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న మేయరు, అందరు ఎమ్మెల్యేలు ఆ మాటకు వస్తే ఇక్కడ ఉన్న మేయర్ అయితే సొంతంగా దందనే చేస్తుందంట, మామూలు చెప్తా ఉన్నారు. అలా ఆయన ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇందాక కూడా వచ్చింది. ఆ రిప్రజెంటేషన్ మీకే ఇస్తాను. 2001లో ఉన్న పట్టా
కబ్జా, ఒకరో ముస్లిం కబ్జా, దానికి మేయరు అండ, టీఆర్ఎస్ పార్టీ అండ. ఇవన్నిటికీ రింగ్ మాస్టరు కల్వకుట్ల కవిత. వీళ్ళందరినీ కాపాడుతందుకు ఈ పోలీస్ కమిషనర్. తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? మొత్తం ఇసుక మైనింగు, మాక్లూరులో దొంగ మైనింగు దగ్గరుండి టీఆర్ఎస్ వాళ్ళు చేసుకుంటున్నది. ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా అడ్మినిస్ట్రేషన్కి సోయి లేకుండా పోయింది. పోలీస్ కమిషనర్ అయితే టోటల్గా కరడు కట్టిన హిందూ వ్యతిరేకి. ఎడపల్లిలో షకీల్ మియా 15 ఎకరాలు 20 గుంటలు కబ్జా, జమ్లాం గ్రామం. గుండారం వీరభద్రస్వామి స్థలం కబ్జా, అందులో ఈద్గాలు కడతారట. ఆల్రెడీ ఆకుపచ్చ జెండాలు పెట్టేసిండ్రు. మొన్న తిమ్మాపూర్లో గుడిలో కొడితే ఇలాంటి వరకు పట్టుకుంది లేదు. నిన్న రాత్రి డీకంపల్లిలో అమ్మవారి విగ్రహం గాయమైపోయింది. అసలు విషయానికి వస్తే నిన్న మీరందరూ చూస్తూ ఉన్నారు, అడ్వకేట్ వామన్ రావుని అదేం చంపుడయా? అంతకుముందు వాడు ఆదిలాబాద్లో ఎంఐఎం వాడు పిస్టల్ తీసుకొని కాల్చి పడేస్తున్నాడు. నిన్న హైవే మీద అడ్వకేట్ని ఆయన భార్యని బాధాప్తో చంపేస్తున్నారు. ఇక్కడ కమిషనర్ ఏం చేస్తారంటే, ఈయన ఎవరు ఉన్నాడు, ఆయన పేరేంది, ఏం రాములు, గడిల రాములు, ఆయన చేసే కబ్జాలకి బాడీ గార్డులు ఎక్కుంటున్నాడు పోలీస్ కమిషనర్. ఏం తమాషాలు జరుగుతున్నాయి ఇక్కడ? ఇలా పోలీస్ కమిషనర్ని నేను అడుగుతా ఉన్నా, మారల్ రెస్పాన్సిబిలిటీ కింద రాజీనామా చేసిపోయేడికెళ్ళి. ఈ రోహింగ్యాలు ఎవరండి? ఆడేడనో మయన్మార్లా ఒకసారి బుద్ధిస్ట్ల వాళ్ళు ఏదో పూజా కార్యక్రమానికి పోతుంటే వాళ్ళ వ్యాన్లు తలగబెడితే వాళ్ళందరూ రియాక్ట్ అయ్యి జిల్లాలు కాల్చిపాడేస్తే ఆడికెళ్ళి పారిపోయి ఈడు వస్తున్నారు. వచ్చినోడు వచ్చినట్టు కూడా ఉండడు. వచ్చేటప్పుడు హిందువులను చంపుకుంటూ వస్తారు దారిలా. ఇవ్వండి బీబీసీ, మీకే ఇస్తారు కాపీ. వాడు రోహింగ్యాలు వచ్చేటప్పుడు భారతదేశంలో ఎక్కడికైనా పోయి ఈ బోధనకు వచ్చే దారిలా హిందూ టెంపుల్లని హిందువులని చంపుకుంటా వీళ్ళకి మన ముఖ్యమంత్రి నా ఎడమకాలు చెప్పు వీళ్ళకి పాస్పోర్ట్లు ఇస్తాను కూడా ఆడు ముఖ్యమంత్రిగా. ఈయనకి సోయి ఉన్నదా? ఒక రేషన్ కార్డు ఇచ్చుడు చేత కాదు, ఒక కొత్త పెన్షన్ ఇచ్చుడు చేత కాదు, పోలీసు వాళ్ళని పెట్టి పాస్పోర్ట్లు ఇప్పిస్తున్నాం ఆ రోహింగ్యాలకు. సోమేష్ కుమార్కి లెటర్ రాయడం జరుగుతుంది ఇవాళ. టోటల్ ఆధార్ కార్డులు ఇంకా రేషన్ కార్డులు ఏమైనా ఇష్యూ చేసి ఉంటే స్పెషలీ ఆధార్ కార్డులు మొత్తం రీసర్వే చేపియాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ప్రత్యేకంగా 2015-16 తర్వాత అన్ని కూడా రీసర్వే చేపియాలి. దొంగ అడ్మినిస్ట్రేషన్ మీది, ఎంఐఎం చేతుల్లో అమ్ముడుపోయిన అడ్మినిస్ట్రేషన్ మీది, హిందువులను నాశనం చేయనీకి పుట్టిండ్రు మీరు. టోటల్ రీసర్వే జరపాలి దీని మీద. ఆ లెటర్తో పాటు ఇవాళ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ గారికి లెటర్ రాయడం జరుగుతుంది. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సంథింగ్ లైక్ ఎన్ఐఏ ద్వారా ఇవాళ వచ్చిన ఈ రిపోర్ట్ మీద డీటెయిల్డ్ దర్యాప్తు జరగాల. ఇందులో ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి ఉన్నది, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దిస్ ఈజ్ యాక్ట్ ఆఫ్ సెడిషన్. This kind of acts, these kinds of acts are
a threat to the nation. This police commissioner, nothing wrong if he is booked under sedition. ఏం తమాషాలండి ఇవి? అందుకనే ఆ ఓటర్ లిస్టులలో 1,00,000 ఓట్లు ఉన్నాయి మాయి, 80,000 ఓట్లు ఉన్నాయి మాయి, అన్ని దొంగోట్లే. ఆధార్ కార్డు చేసుకున్నాడు, పాస్పోర్ట్ చేసుకున్నాడు, ఓటు నమోదు చేసుకున్నాడు. ముఖ్యమంత్రి కరెక్ట్ అన్నాడు, ఎడమకాలు చెప్పు కంటే ఏది కూడా ఆయనకు ఎక్కువ గౌరవం లేదు. నిజంగా కూడా ఈ ముఖ్యమంత్రి ఎడమకాలు చెప్పే హిందువులని నాశనం చేయడానికి వచ్చింది ఈ ముఖ్యమంత్రి. టోటల్ కుటుంబం, ఒకడేమో నాస్తికుడు అంటాడు, ఇంకోడేమో హిందుగాడు బొందుగాడు అంటాడు. ఈ మధ్య మళ్ళీ ఏమో అని వచ్చిండు హిందువులు, యాదవులను పట్టుకొని రాకాసులు గోకాసులు అంటాడు. ఇష్టం ఉన్న భాష మాట్లాడతాడు. మహిళల్ని పట్టుకొని కుక్కలు అంటాడు. ఏ ఓల్డ్ సిటీ పోయి అనుకో, బుర్కాలు వేసుకొని వచ్చిన మహిళలను అనుకో కుక్కలని. నువ్వు మొగ పుట్టుక పుట్టుంటే అల్కాకు దొరికినారు నాగార్జున సాగర్ ప్రజలు, గిరిజనులు అల్కాకు దొరికినారు, యాదవులు అల్కాకు దొరికినారు. బిడ్డనేమో హైదరాబాదు పాకిస్తాన్ అంటది, కాశ్మీర్ మన దేశం కాదంటది, నెత్తుకేమో కాషాయ పాగా కడుతుంది, అయ్యనేమో ఇట్లా. మళ్ళీ వీళ్ళందరూ కొత్త డ్రామా నడుస్తుందండి రాష్ట్రంలో. వీళ్ళందరూ ఇలా బ్రోకర్ పార్టీ ఉంటుంది, ఇంకోటి కాంగ్రెస్ పార్టీ. టికెట్ ఈయన చెప్పినట్టే ఇస్తారు, కేసీఆర్ చెప్పినట్టే ఇస్తారు. 2018లో కూడా అదే జరిగింది. అలా కాంగ్రెస్ అధ్యక్షుడు నెక్స్ట్ ఓడైతాడో కూడా కేసీఆర్ నిర్ణయం చేస్తాడు. మళ్ళీ వీళ్ళు ఇద్దరు కలిసి ఒక డ్రామా, బీజేపీ అట టీఆర్ఎస్ అట కలిసి ఉంటాయట. అది అందరూ ఇవాళ ఫెలాయిస్తున్నారు దొంగ సమాచారాలు, రూమర్లు. భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ కి ఎటువంటి సంబంధం ఉండదు. మేము టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ బొందబెట్టే వరకు కేసీఆర్ పార్టీని, కేసీఆర్ యొక్క రాజకీయ జీవితాన్ని, భవిష్యత్తుని, హిందువులకి వ్యతిరేకంగా నడుస్తున్న ఈ అడ్మినిస్ట్రేషన్ని బొందబెట్టే వరకు భారతీయ జనతా పార్టీ నిద్రపోయే ప్రసక్తే లేదు. ఈ పోలీస్ ఆఫీసర్లకు చెప్తా ఉన్నాం, ఐ విల్ మెన్షన్ దిస్ పోలీస్ కమిషనర్స్ నేమ్ ఇన్ టుడేస్ లెటర్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ టు హోమ్ మినిస్టర్. న్యాయమనేది కేసు ఏమైందండి? ఒక మహిళని మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు చంపేస్తే ఎవరినో ఒప్పుకోమని, ఎందుకు ఒప్పుకుంటాడండి? మర్డర్ చేసినా ఒప్పుకుంటాడు ఆ చేయనోడు. వాని మీద ప్రెషర్ పెంచితే ఆయన పోయి ఉరేసుకున్నాడు. ఇది ఎక్కడ ఇన్వెస్టిగేషన్? ఆయన ప్రాణంకి ఎవరు జిమ్మేదారి? నీ డిపార్ట్మెంట్ జిమ్మేదారు కాదా కార్తికేయన్? దీనికోసమే వచ్చినావు వీడికి నిజామాబాద్కి? ఆన్సర్ ఉండదు. గుళ్ళని నిరగొడితే, టెంపుల్స్ నిరగొడితే దానికి ఇన్వెస్టిగేషన్ ఉండదు, ఏముండదు. మారల్ రెస్పాన్సిబిలిటీ కింద రిజైన్ చేసి వెళ్ళిపోయాడికి వెళ్ళి, యు ఆర్ అన్ఫిట్ టు కంటిన్యూ యాజ్ కమిషనర్. ఏం తమాషాలండి ఇవి? ఒకటే అడ్రస్లో 32 అంటే ఎన్ని వేలు ఉండాలి ఇప్పుడు? అందుకనే గెలుస్తున్నాడు షకీల్ ఆడ. ఒక్కటే అడ్రస్లో 32 మంది రోహింగ్యాలకి పాస్పోర్ట్లు ఇస్తారు. ఆ పాస్పోర్ట్ ఆఫీసర్ ఎవరున్నారో ఆ టైంలో బొక్కలేయాలి ఆయనను కూడా. మళ్ళీ దానికి విట్నెస్లు, ఎంక్వైరీకి పోతే విట్నెస్లు కూడా ఎస్బీ వాళ్ళేనట, ఈ పోలీసు వాళ్ళే. ఓడనో ఎస్ఐ ఒక్కడిని సస్పెండ్ చేసేసి తూకుంటారా? ఇంట్లో ముఖ్యమంత్రి స్థాయి కాడికి వెళ్ళి ఐపీఎస్ ఆఫీసర్ల కాడికి వెళ్ళి అందరూ ఉంటారు ఈ నెక్సెస్లో. ఒక కన్వర్షన్లు ఒక దిక్కు, ఈ దొంగ పాస్పోర్ట్లు, దొంగ ఓటర్ ఐడీలు ఒక దిక్కు. ఏం చేయదలుచుకోరు దేశాన్ని? ఏం మాట్లాడతాం బ్రదర్? దిందహాడే నది రోడ్డు మీద, నేషనల్ హైవే మీద టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా గవర్నమెంట్ మీద కేసులు వేసిన వాళ్ళని చంపేస్తే అంటే ఇక ఏంది? ఇక ప్రజాస్వామ్యంలో ఎవరు సరే మాట్లాడి వదిలేసేయండి అంటే ఇక కోర్టును కూడా ఆశ్రయించద్దా? చంపడేసుడేనా? ఈ టోటల్ ఎంఐఎం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నది. వాళ్ళు పిస్టల్ తీసి కాలుస్తూ ఉంటారు కదా అడ్డగోలుగా, అది నేర్చుకుంటున్నట్టు టీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళతోటి భారతీయ జనతా పార్టీకి అలయన్స్ ఉంటుందని మళ్ళా దొంగ సమాచారం. ఎడమకాలు చెప్పుతోటి సమానం టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి. ఆయన చెప్పినట్టే చెప్తున్నా, ఎడమకాలు చెప్పుతోటి మాకు అలయన్స్లు పెట్టుకునే అవసరం లేదు.
వాళ్ళు ఎవరున్నారండి కాంగ్రెస్ పార్టీలో? అలా ప్రెసిడెంట్ కేసీఆర్కి తొత్తు కాదా? అలా వర్కింగ్ ప్రెసిడెంట్ తొత్తు కాదా? అన్ని బీజేపీ కార్యకర్తల మీద దొంగ కేసులు బనాయించుకుంటా, జైళ్ళలో వేసుకుంటా మేము ఆలయన్స్ పెట్టుకుంటాం. ఐజీ ప్రభాకర్ రావు గారండి రామేశ్వరరావు తొత్తు కాదా? పని కట్టుకొని హిందువులకు వ్యతిరేకంగా చేస్తున్నాడు. ఇదైతే ఇయ్యాలనైతే ఈ రోహింగ్యా పాస్పోర్ట్లదైతే ఇక అది అన్ని లిమిట్స్ దాటిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.